కొంతమంది అంటాం విశ్వాసం, అజిత్ విశ్వాసం స్టోరీకి సిమిలర్గా ఉంది అంటారు. సో దానికి మీ సో ఇది నేను విన్నాను యాక్చువల్గా. కొద్దిగా సిమిలారిటీ ఉంది. నేను తీసి పారేయట్లేదు బికాస్ ఆఫ్ నయనతార. సో నయనతార కూడా అందులో ఉండటం, అది కూడా ఒక విడిపోయిన కపుల్ మధ్య జరిగే డ్రామా. బట్ అది టోటల్గా అమ్మాయి సెంటర్కి వెళ్ళిపోయారు ఆ సినిమాలో. పాప సెంటర్కి వెళ్ళిపోయి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అలా వెళ్ళిపోయారు. మనం అలా వెళ్ళలేదు. సో టోటల్గా మన స్క్రీన్ ప్లే, మన మూమెంట్స్ డిఫరెంట్. అండ్ హానెస్ట్గా చెప్పాలంటే నేను ఇన్స్పైర్ అయింది చిరంజీవి గారి డాడీ ఫిల్మ్ నుంచి. సో ఈ విశ్వాసం కంటే ముందే మనకు చిరంజీవి గారి డాడీ ఫిల్మ్ వచ్చింది. దాంట్లో కూడా సిమ్రన్ చిరంజీవి గారిది ఇదే కాన్ఫ్లిక్ట్స్లో ఉంటాయి. సో నేను ఆ సినిమా చూసినప్పుడు చిరంజీవి గారిది ఎమోషనల్ సీన్స్ ఎంత బాగా వర్కౌట్ అయినాయి అంటే, దాన్ని ఒక ఫన్ ట్రీట్మెంట్లో చెప్పుంటే ఆ రోజులో ఆ సినిమా కూడా ఇంకా పెద్ద హిట్ అయి ఉండేదని నా ఫీలింగ్. సో నేను దాన్ని పట్టుకున్నా. సో చిరంజీవి గారితో ఫిల్మ్ అనుకున్నప్పుడు ముందు సోల్ ఇలా ఉంటే బాగుంటుంది, దాని చుట్టూ ఫన్ మన స్టైల్లో అల్లుదాం అని చెప్పి నేను ఆ రిఫరెన్స్ తీసుకున్నా. సో నా బేసిక్ రిఫరెన్స్ డాడీ కంపారిటివ్లీ విశ్వాసం కంటే కూడా.